పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడిన యెడల వాడు అగ్నిగుండములో వేడు. మీ పేరులు జీవ గ్రంథంలో రాయబడియా? నేను ఇంకా మారు మనసు పొందకపోతే, ఇంకా బాప్తిసం పొందకపోతే, ఇంకా రక్షణ పొందకపోతే నీ పేరు జీవ గ్రంథమందు రాయబడదు. రాయబడకుండా ప్రభు రాకడ వస్తే ఇదిగో నువ్వు నరకానికే వెళ్ళిపోతావు తప్ప నిత్య రాజ్యానికి వెళ్ళవు. కాబట్టి ప్రభువు సమయం ఇచ్చినప్పుడు మన పేరులు జీవ గ్రంథమందు రాయబడినట్లు మన హృదయాలను ప్రభువుకు సమర్పించుకోవాలి. మారు మనసు పొందాలి, బాప్తిసం పొందాలి, రక్షణ పొందాలి. పరిశుద్ధుడా నీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. అయ్యా నీ ప్రియ ప్రజల బట్టి నీకు వందనాలు నాయన. బిడ్డలు ఎంతగానో నాయన నీ సన్నిధిలో ఆసక్తితో కూర్చుని ఉన్నారు ప్రభువా. నీ జీవము గల వాక్కు చేత నాతో మాతో మాట్లాడండి, బలపరచండి నాయన. నీ సేవకుడను నన్ను మరుగుపరిచి నాయన నీ పరిశుద్ధ అగ్నిభిషేకం చేత నాయన నన్ను నింపి నీ బలమైన వర్తమానాన్ని వినిపింపచేసి మాకును అనేక మందికి ఆశీర్వాదకరంగా చేయమని, వాక్యాన్ని ఎవరైతే వింటూ ఉన్నారో వారికి వెలుగును, వారికి ఆశీర్వాదకరంగాను చేయమని యేసునామమున ప్రార్థించడి వేడుకొంచున్నాను తండ్రి. ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము 6వ వచనం. అండ్ స్వోర్ బై హిమ్ హూ లివ్స్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్, హూ క్రియేటెడ్ హెవెన్ అండ్ వాట్ ఈజ్ ఇన్ ఇట్, ద ఎర్త్ అండ్ వాట్ ఈజ్ ఇన్ ఇట్, and the sea and what is in it, that there would be no more delay, that there would be no more delay. ఇదిన వాక్య సందేశం ఏంటంటే ఆలస్యము చేయకము. నో మోర్ డిలే, ఆలస్యము చేయకము. ఏ విషయాల్లో మనం ఆలస్యం చేయకూడదు, ఏ విషయాల్లో మనం త్వరపడాలి, ఏ విషయాల్లో మనం జాగు చేయకూడదు, ఏ విషయాల్లో మనం ముందుకు వెళ్ళాలి, ఏ విషయాల్లో మనం తడవు చేయకూడదు అనే విషయాల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. చదవబడిన వాక్యంలో మనం చూసినట్లయితే ఆ పరలోకమును అందులో ఉన్న వాటిని, భూమిని అందులో ఉన్న వాటిని, సముద్రమును అందులో ఉన్న వాటిని సృష్టించి యుగయుగములు జీవించుచున్న వాని తోడు ఒట్టు పెట్టుకొని ఇక ఆలస్యం ఉండదు కానీ, ఇక ఆలస్యము ఉండదు కానీ, నో మోర్ డిలే, ఇక ఆలస్యము ఉండదు కానీ. 7వ దూత పలుకు దినముల్లో అతడు బూర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన స్వార్థ ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పెను. ఏ విషయములో ఆలస్యం ఉండదు, ఇక నో మోర్ డిలే. ఎందుకు చూసి వాక్యములను చూసి తర్వాత నేను వివరంలోకి వెళ్తాను. 2వ పేతురు 3వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరును మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ఇక్కడ మనం కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు, కొందరు ఏం చేస్తున్నారు? ప్రభు రాకడ ఎప్పటి నుంచో అంటానే ఉన్నాడు. ఆయన వస్తాడంట చూద్దాంలే, వచ్చినప్పుడు అప్పుడు మనం హృదయాన్ని అప్పగిద్దాం, అప్పుడు మారు మనసు పొందాం, అప్పుడు బాప్తిజం పొందాం, అప్పుడు రక్షణ పొందుదాం అని కొందరు ఎంచినట్లు ఆయన ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడును నశింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మన ఎడల దీర్ఘశాంతము కలిగి ఉన్నాడు. కాబట్టి మారు మనసు పొందవలన ఆలస్యము చేయుచున్నాడు కానీ యేసు త్వరలో రాబోతున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన బహు త్వరగా రాబోతున్నాడు. ఎబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 37వ వచనము. ఎబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 37వ వచనం. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. వచ్చుచున్నవాడు ఎవరండి? వచ్చుచున్నవారు ఎవరు?
యేసు ఎవరు? యేసు త్వరలో రాబోతా ఉన్నాడు. దేవుని స్తోత్రం. యేసు రెండవ రాకడలో రాబోతున్నాడు. అనగా మొదటిసారి ఆల్రెడీ వచ్చాడు. దేవుని స్తోత్రం. మనందరి కొరకు ప్రాణం పెట్టి మరణించి మరణం జయించి తిరిగి లేచాడు. 40 దినాలు ఉన్నాడు. పరలోకమునకు ఆరోహణుడయ్యాడు. ఇదిగో 14వ అధ్యాయము యోహాను సువార్తలో అంటున్నాడు, మీ హృదయములను కలవరపడనీకుడి, నా తండ్రి ఇంట అనేకమైన నివాసములు కలవ వెళ్ళి స్థలం సిద్ధపరిచి మరలా వచ్చి నాతో ఉండునట్లు మిమ్మల్ని తీసుకెళ్తా అన్నాడు. ఆయన బహు త్వరగా రాబోతున్నాడు. చదవని వా, ఇక కాలము కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. వచ్చుచున్నవాడు ఆలస్యం చేయకుండా వచ్చేస్తున్నాడు. మరి నువ్వు ఏ విషయాల్లో ఆలస్యం చేస్తున్నావో, ఏ విషయాల్లో నువ్వు త్వరగా జాగు చేయకుండా అన్న విషయాలు మనం చూద్దాం. యేసు త్వరగా వచ్చుతున్నాడు కనుక మనము కూడా ఆలస్యం చేయక, జాగు చేయక, తడువు చేయక సిద్ధపడి ఉండాలి. దేవుని స్తోత్రం. ఏ విషయాల్లో మనం ఆలస్యము చేయకుండా త్వరపడాలి అని చూసినట్లయితే, మొట్టమొదటిది మారు మనసు, బాప్తిస్మము, రక్షణ పొందే విషయంలో ఏమాత్రం ఆలస్యం ఉండటానికి వీలు లేదు. ఎక్కడున్న వాళ్ళు ఎవరైనా సరే ఇంకా మారు మనసు, బాప్తిస్మం పొందకుండా ఉన్నట్లయితే వెంటనే రక్షణ పొందాలి. ఎందుకో తెలుసా? ఇక ఆలస్యం, ఆయన త్వరగా రాబోతా ఉన్నాడు. దేవుని స్తోత్రం. మనం అనుకోవచ్చు ఇంకా కాలం ఉన్నదనుకున్నా. కాదు. ఇక కొంచెము కాలమే ఉన్నది. వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక త్వరగా రాబోతున్నాడు. దేవుని లేఖనాల నెరవేర్పు జరుగుతూ ఉంది. లోకంలో ఉన్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నప్పుడు ఎలా ఉంటాయంటే, నోహు దినాలు ఉన్నట్టు ఉంటాయి, లోతు దినాలు ఉన్నట్లు ఉంటాయి. ఇప్పుడు మనం చూసినట్లయితే పరిస్థితులన్నీ కూడా చాలా భిన్నంగా ఉన్నవి. రేపేమి సంభవించునో నీకు తెలియదు గనక ఈనాడే మనదే. యోబు ఏమంటాడో తెలుసా? మనం నిన్నటి వారమే అంటాడు, ఈవేళ వారం కూడా కాదు. మనం ఎవరంటండి? నిన్నటి వారమే. రేపేంటి మనకు తెలుసా? తెలియదు. పడుకుంటాం, పొద్దున్న లేస్తాం. పడుకున్నప్పుడు భార్య బిడ్డలు గుర్తుకురారు, తల్లిదండ్రులు గుర్తుకురారు, ఏమి గుర్తుకురారు. మళ్ళీ పొద్దున్న లేచిన తర్వాత బాధిస్తే. అందుకే మరణాన్ని నిద్ర అన్నాడు విశ్వాసికి. ఏమంటాడండి? నిద్ర. నిద్రపోయిన వాళ్ళు లేచినట్లు ప్రభువునందు నిద్రించిన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులమైండు మనము మహిమ శరీరంతో మేఘమండలాన్ని ఆయన ఎదుర్కొనటానికి కొనుగోబడదు. ఏ విశ్వాసం అయితే ఆలస్యం చేయకుండా బాప్తిసం పొంది రక్షించబడి పరిశుద్ధత కలిగి జీవిస్తూ ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తారు. ఆయన ఎప్పుడైనా రాని. దేవుని స్తోత్రం. కానీ నువ్వెంతకాలం బ్రతుకుతావో, నేనెంతకాలం బ్రతుకావో మనకే తెలీదు. ప్రభువు మనకి ఆయుష్ ఇచ్చినప్పుడే శ్రేష్టమైన వాటిని మనం పొందుకోవాలంటే, నిత్యరాజ్యానికి వారసులు అవ్వాలంటే, మారు మనసు పొందకుండా ఇక్కడ ఎవరైనా బాప్తిసం పొందకుండా ఉన్నట్లయితే వెంటనే మారు మనసు, బాప్తిసం పొందాలి. ఎందుకో తెలుసా? ప్రకటన 3:3, మారు మనసు పొందుము, నీవేలాగు ఉపదేశం పొందితువో జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొందుము. నీవు జాగరూకుడివై ఉండని ఎడల నేను దొంగవలే వచ్చేదను, నీ మీదకి వచ్చును, నీకు తెలియనే తెలియదు. దొంగలా వస్తానంటే, దొంగలా కొంతమంది యేసు ప్రభువు దొంగలాగా వచ్చేస్తాడు, దొంగలాగా వచ్చేస్తాడంటే దొంగ ఏ విధంగా వస్తాడండి? మనం నిద్రపోయినప్పుడు వస్తాడు. మెలకువ లేకుండా, సిద్ధపాటు లేకుండా వస్తాడులే, పర్వాలేదులే, చూసుకుందాంలే అని నువ్వు అనుకున్నట్లయితే చాలా భయంకరమైన స్థితి. ఒక అధికారి మనల్ని ఇప్పుడు రమ్మన్నాడండి, నేను రేపు వస్తానన్నా అనుకో, ఏమంటాడు? రేపేరా అంటాడు. రేపేరా అంటాడు. ఆడి మనసులో ఏముంది? ఇవాళ వస్తే అంటాడు. ప్రభువు సమయం నీకు తెలీదు కనుక మనం ఏం చేయాలంటే, అందుకే సమయం అనక అసమయం అనక, దేవుని స్తోత్రం, సమయం అనక అసమయం అనక ప్రభు దగ్గర పాడాలి, ప్రార్థన చేయటానికి రావాలి, పాటలు పాడటానికి రావాలి, ప్రభు సన్నిధిలో గడపాలి. అంతే తప్ప అనేక మార్లు అనేక విషయాలు. 5 గంటలకు ఫ్లైట్ అనుకోండి, నువ్వు ఎన్ని గంటలకు వెళ్తావు? 3 గంటలకి. ఏం చేయాలి? ప్రయాణం అంటే ఏం చేయాలండి? సిద్ధపడాలి, వెళ్ళాలి. వెళ్ళకపోతే నష్టపోయేది ఎవరు? ప్రభువు మనకిచ్చిన సమయంలో మనం ప్రభువుకు లోబడాలి. దేవుని స్తోత్రమాలే. అందుకే అంటాడు, మారు మనసు పొందుము, నీవు జాగరూకుడివై ఉండని ఎడల నేను దొంగవలే వచ్చి. అనగా నువ్వు అనుకోని సమయంలో, నువ్వు నిద్రిస్తున్నప్పుడు, నువ్వు మత్తుగా ఉన్నప్పుడు, పర్వాలేదులే అనుకున్న సమయంలో ప్రభువు వస్తే
ఆ సమయము భయంకరం గనక మనం ఏం చేయాలంటే మెలకువగలిగిన వారంగా ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంకా పరిశుద్ధ గ్రంథంలోనికి మనం వెళ్ళి ముందు చూసినట్లయితే యేసు రెండవ రాకల్లో వచ్చినప్పుడు నువ్వు మారు మనసు రక్షణ పొందకపోతే నువ్వు దిగబడిపోయే గుంపులో ఉంటావు. ఆ దిగబడిపోయే గుంపులో నువ్వు ఉన్నట్లయితే అది భయంకరమైన స్థితి. ఇదిగో దాని నుండి తప్పించగలిగిన వాడు. ప్రజలు మరణాన్ని కోరుకుంటారు కానీ మరణం కూడా వారికి దొరకదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి మనం ఏం చేయాలంటే మనం మారు మనసు రక్షణ పొందాలి. ప్రకటన గ్రంథం 20:15 చదువుదాం. ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని యెడల వాడు అగ్ని గుండములో వేయబడును. ఎవని పేరైనను చూస్తారన్న వంక, ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని యెడల వాడు అగ్నిగుండంలో వేయబడి. మీ పేర్లు జీవ గ్రంథంలో రాయబడియా? నేను ఇంకా మారు మనసు పొందకపోతే, ఇంకా బాప్తిసం పొందకపోతే, ఇంకా రక్షణ పొందకపోతే నీ పేరు జీవగ్రంథమందు రాయబడకుండా ప్రభు రాకడ వస్తే ఇదిగో నువ్వు నరకానికే వెళ్ళిపోతావు తప్ప నిత్య రాజ్యానికి వెళ్ళవు. కాబట్టి ప్రభువు సమయం ఇచ్చినప్పుడు మన పేరులు జీవగ్రంథమందు వ్రాయబడినట్లు మన హృదయాలను ప్రభువుకు సమర్పించుకోవాలి. మారు మనసు పొందాలి, బాప్తిసం పొందాలి, రక్షణ పొందాలి. నువ్వు రక్షణ పొందకుండా తడువు చేసావు అనుకో, తడువు చేస్తే జరిగే ప్రమాదం ఏంటో తెలుసా? మరలా నీకు అవకాశము దొరకకపోవచ్చు. ఒకవేళ నీకు అవకాశం దొరకకపోతే అది భయంకరము. ఇదిగో నీ దగ్గర టీవీ పోయిందనుకో, కష్టపడి సంపాదించి మరలా టీవీ కొనొచ్చు. బంగారం పోయిందనుకో, ఇంకొంచెం కష్టపడి ఓవర్ టైం చేసి బంగారం సంపాదించవచ్చు. కానీ ప్రభువు రాకడ సమయంలో నువ్వు గనక దిగబడిపోతే ఎవ్వరూ కూడా నిన్ను బుద్ధిగల కనికలు తర్వాత ధ్యానం చేద్దాం. కాబట్టి మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మనం ఏం చేయాలంటే ఎవని పేరే నీ పేరు జీవగ్రంథమందు వ్రాయబడిందా లేదా అనేది జ్ఞాపకం చేసుకోవాలి. ఈ జీవగ్రంథమందు వ్రాయబడకపోతే జరిగే భయంకరమైన పరిస్థితులు ఇక మనం తట్టుకోలేము. 2 పేతురు 2:4 చదవండి. జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడిన వాడు ఎక్కడ వేయబడతాడు? అసలు అగ్నిగుండం అంటే ఏంటి? అగ్నిగుండం అంటే ఎందుకు? అగ్నిగుండం ఎవరికి చేయబడింది? అసలు అగ్నిగుండంలో ఎవరు వేయబడతారు? అగ్నిగుండము ఇదిగో అసలు ఎందుకు చేయబడింది? ఎవరు పడతారు, ఎవరు పడరు అని మనం చూద్దాం. 2 పేతురు 2:4 దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కట్టిక చీకటి గల బిలములోనికి త్రోసి తీర్పునకు కావలిలో ఉండుటకు వారిని అప్పగించెను. దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు ఏం చేశాడండి? వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కట్టిక చీకటి గల బిలములోనికి త్రోసి తీర్పులో కావలి ఉంచడానికి వారిని అప్పగించాడు. దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు క్షమించాడా? మరి విశ్వాసులంగా పిలువబడుతున్న మనం, ప్రభు బిడ్డలుగా పిలువబడుతున్న మనం, లేకపోతే ఈ లోకంలో ఉన్నటువంటి మనము, ప్రభు మనకు గొప్ప అవకాశం ఇచ్చాడు. ఆయన కృపచేత మనం రక్షించబడే భాగ్యం, ఆయన కృపచేత రక్షించబడే భాగ్యాన్ని నువ్వు ఆయన నమ్మాలి. యేసుక్రీస్తు ప్రభువు నువ్వు నోటితో ఒప్పుకోవాలి. దేవుడు మృతుల్లోంచి ఆయన లేపని నీ హృదయమందు విశ్వసించాలి. ఇదిగో నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడి. ఇన్ని వాక్యాలు చెప్తున్నా ఏ కులము నీకు అడ్డు వస్తుంది, ఏ మతము నీకు అడ్డు వస్తుంది, ఏ బంధువులు నీకు అడ్డు వస్తున్నారు, ఏ రక్త సంబంధులు నీకు అడ్డు వస్తున్నారు, ఏ స్నేహితులు నీకు అడ్డు వస్తున్నారు, నువ్వు రక్షణ పొందకపోవటానికి నీకు ఏది అడ్డు వస్తుంది? ఏది అడ్డు వస్తుందో దాన్ని తీసివేసుకుని మారు మనసు పొంది రక్షణ పొందాలి. లేకపోతే అగ్నిగుండంలో వేయబడతాం. కట్టిక చీకటి కలిగిన బిలము అనగా చైన్స్ ఆఫ్ డార్క్నెస్, ఆ భయంకరమైన కట్టిక చీకటి కలిగిన ఆ బిలములోనికి, ఆ అగ్నిగుండంలోనికి వేయబడితే అక్కడ అగ్ని ఆరదు, పురుగు అక్కడ అగ్ని ఆరదు, మరణము రాదు. అగ్ని ఆరదు, మరణం రాదు. 1 సంవత్సరమా 2 సంవత్సరమా కాదు, నిత్య నరకం. అదే నిత్య నరకము. అయితే ప్రభువు అవకాశం ఇచ్చినప్పుడు, ప్రభు కృపచేత కనుక నువ్వు రక్షించబడితే నిత్య రాజ్యములో ఉంటాం మనం. దేవుని స్తోత్రం. ఎక్కడ ఉంటామండి? నిత్య రాజ్యము, నిత్యానందంలో మనం ఉంటాము. అలా కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఈ క్షణిక కాలములో నీవు నీ ఇష్టానుసారంగా జీవిస్తే ఇదిగో భయంకరమైన అగ్నిగుండం కాచుకుంది. జాగ్రత్త సుమ. నువ్వు అనుకోవచ్చు నీ భార్య కానీ, నీ భర్త కానీ, నీ బిడ్డలు కానీ, నీ రక్త సంబంధులు కానీ ఎవ్వరూ నీకేమీ చేయరు. ఎవ్వరూ నీతోటి రారు. భర్తే భార్యతోటి రాదు, భార్య భర్తతోటి రాడు. మరణంలో వస్తాడండి? రారు.
ఎక్కడి వరకు మన ప్రయాణం అంటే కలిసి ఉండే ప్రయాణం, మరణం వరకే మన ప్రయాణం కలిసి. మరణం వచ్చిందా? అది మరణం ఎవరికి రాలేదండి? అందరికీ వచ్చిందే. పుట్టిన ప్రతివాడు మరణిస్తాడు. అయితే మరణించే లోపే రక్షణ పొందుకోవాలి, బాప్తిసం పొందుకోవాలి, నీ రక్షణ నిశ్చితం చేసుకోవాలి. జీవగ్రంథములు నీ పేరు లిఖించబడాలి, లేకపోతే రెండవ మరణంలో నువ్వు పాలు పొందుతావు. జాగ్రత్త. మారు మనసు నీ పేరు జీవగ్రంథమందు వ్రాయబడితే రెండవ మరణం మీద నీకు అధికారమో లేదు. ఒకవేళ కనుక నువ్వు మారు మనసు పొందకుండా, బాప్తిసం తీసుకోకుండా నీ ఇష్టానుసారంగా జీవిస్తే ఇదిగో ఆయన బహు త్వరగా రాబోతున్నాడు. ఇంకా అగ్నిగుండం అనగా ఏంటి మనం చూసినట్లయితే లూకాసు వార్త 16వ అధ్యాయంలో 22 చూసినట్లయితే అక్కడి నుండి ధనవంతుడు లాజరు కథ మనకు తెలుసు. కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతిపెట్టబడెను. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరుని చూశాడు. మనందరికి ధనవంతుడు ఉన్నాడు. 16వ అధ్యాయంలో ధనవంతుడు పేరు రాయలేదు, దరిద్రుడి పేరు రాయబడింది. ధనవంతుడి పేరు రాయబడిందండి. ఎందుకంటారు? పరిశుద్ధ గ్రంథంలో పేరు రాయబడిందంటే దానికి ప్రాముఖ్యత ఉన్నదా లేదా? అయితే ధనవంతుడి పేరు రాయబడలేదు, కానీ దరిద్రుడి పేరు రాయబడింది. ధనవంతుడి ఆస్తి బహు విస్తారంగా ఉంది కాబట్టి అనుకుంటాడు, నా ప్రాణమా నువ్వు తినుము త్రాగుము సుఖించమనుకుంటాడు. ఏమండి, దరిద్రుడైన లాజరు ఏం చేసేవాడు? ధనవంతుడు తిని పడేసింది తింటూ ఉన్నాడు. ఎంత వ్యత్యాసం ఉందో మీరు ఆలోచన చేయండి. ఇక్కడ ధనవంతుడు దరిద్రుడే కాదు, జీవన విధానమే కాదు, స్థితిగతులే కాదు, ఏ స్థితిలో ఉన్నా ప్రభువును రక్షకుడిగా కలిగి నీవు నేను ఉండాలి. దీనులకు శుభవర్తమానం ప్రకటించడానికి ఆయన వచ్చాడు. గొర్రెల కాపరులకు ఆయన కనబడ్డాడు. ఏమండి, లోకములో ఉన్న జ్ఞానులను ఏమండి కాదని బలహీనులను, ఎన్నికలేని మనలను ప్రభు ఎన్నుకున్నాడు. కారణం ఏంటంటే ఆయన మనలను ప్రేమించాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఈ ధనవంతుడు తనకున్నటువంటి స్థితిగతులను బట్టి, ధనాన్ని బట్టి గర్విస్తూ ఉన్నాడు. లాజరు అయితే తిండి లేకపోయినా, ఇదిగో తనకున్న స్థితి ఎలాగున్నా దేవునిలో ఆనందిస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. అందుకే ఉంటాను, పరలోకానికి వెళ్ళటానికి నీకున్న ధనము కానీ, నీకున్న తలాంతులు కానీ, నీకున్న స్థితిగతులు కానీ ఏది నీకు అడ్డు రాకూడదు. ఏది ఉన్న అపోస్తులైన పౌలు చెప్తున్నట్లు క్రీస్తు కొరకు సమస్తం పెంటగా ఎంచుకున్నానంటే మనస్సు నీకు నాకు ఉండాలి. ఇక్కడ మనం చూసినట్లయితే ఇదిగో ఈ యొక్క ధనవంతుడు ఎక్కడ వేయబడ్డాడు మనం చూసినట్లయితే చదవమ్మా 23. పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుంచి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచాడు. లాజరును చూశాడు, గుర్తుపెట్టాడు. ఎక్కడా? మరి బతుకున్నప్పుడు గుర్తట్టలేదండి. బతుకున్నప్పుడు దేవుణ్ణి కాదంటారు, వాక్యాన్ని కాదంటారు, ప్రార్థన చేయరు, దేవుని సన్నిధికి రారు, దేవుని సేవకుల్ని గౌరవించరు, విశ్వాసులు చెప్పే మంచి మాటలు గమనించరు. చూద్దాంలేండి అంటారు. చూద్దాంలే అండి. చూద్దామన్నవాడికి చేసేవాడికి చాలా వ్యత్యాసం ఉంటుంది. చూద్దామన్నవాడు ఎప్పుడు చూద్దామే ఉంటుంది, చేసేవాడు ఎప్పుడు కూడా ముందే ఉంటాడు. రక్షణ పొందటానికి నువ్వు ఒక అడుగు ముందుకు వెయ్యాలి. ఇక్కడ మనం చూసినట్లయితే ఇదిగో పాతాళంలోని చూస్తూ ఉన్నాడు. తండ్రివైన అబ్రహామా నా యొద్ద కనికరబడి. ఇంకా అవకాశం ఉండదు. ఒకసారి నువ్వు గనక ఈ భూమి మీద ప్రాణాన్ని విడిచిపెట్టేస్తే నీకు అవకాశం ఉండదు. దేవదూతలకే అవకాశం లేదు. ఇక్కడ ఉండగానే మన ప్రాణంలో ఊపిరి ఉన్నంత వరకే మనకు అవకాశం. కృపాయుగంలో మనం ఉన్నాం. ప్రభువు రాకడకు ముందే నిన్ను ప్రభువుకు సమర్పించుకోవాలి. సమర్పించుకుని మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకాలి. అంటే ముందు నువ్వేం చేయాలంటే నిత్య రాజ్యానికి వారసు రావటానికి నీ హృదయాన్ని ప్రభువుకు అప్పగించాలి. అప్పగించకపోతే, మారు మనసుకు పొందకపోతే, రక్షణ పొందకపోతే నీ పేరు జీవగ్రంథమందు వ్రాయబడదు. అబ్రహాము ఏమంటాడు? ఇదిగో నేను మీ దగ్గరికి రాకుండానట్లు మీరు నా దగ్గరికి రాకుండానట్లు మహా అగాధము ఉంచబడింది. మహా అగాధం అంటది. మామూలు అగాధం కాదు. ఏం అగాధం?
మహా అగాధం. అది మనం ఊహించడానికి కూడా సరిపోదు. ఇంకా ఈ అగ్నిగుండం అనగా మార్కు సువార్త 9:48 చూసినట్లయితే అక్కడ నరకము అని వ్రాయబడి ఉన్నది. చదవండి, మార్కు సువార్త 9:48. నరకమున వారి పురుగు సావదు, అగ్ని నరకమున వారి పురుగు సావదు. ఇంకా వాడు సావడు, అగ్ని కూడా ఆరదు. ఏమండి, నేను మరణించి తిరిగి లేచిన తర్వాత ఆ బెడ్ మీద ఉన్నప్పుడు 4 దర్శనాలు చూశాను అన్నాను కదండి. అందులో 4వ దర్శనం ఇలాగే చూస్తూ ఉన్న సమయంలో ఏమండి మనుషులు చాలా బిజీగా వెళ్ళిపోతూ ఉన్నారు. ఏంటి ఎంత మనుషులు వెళ్ళిపోతున్నారు ఏంటి అని చూస్తే ఒక చోటకి వెళ్తాడికి ఒక ఎడ్జ్ ఉంది, ఇలా వచ్చేస్తున్నారు, ఇలా కిందకి వెళ్ళిపోతున్నారు. ఇటు కిందకి వెళ్ళిపోతున్నారు అని చూస్తే చీకటిగా ఉంది. చీకటి, ఏంటి ఎంత చీకటి ఉంది, ఎక్కడికి వెళ్ళిపోయారని చూస్తూ ఉంటే కిందకి వెళ్ళేటప్పటికి కుట్టలుగా మనుషులు పడుతూ ఉన్నారు. భయంకరమైనటువంటి ఎరుపు అగ్ని, భయంకరం. మనుషులు పొద్దుట లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు తమ బ్రతుకుల్లో మేము అది చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి, ఇది చేయాలని వెళ్తా ఉన్నారు. ఎక్కడ మిషన్ ఆగిపోద్దాం, ఎక్కడ పెట్రోల్ ఆగిపోతే అక్కడ బండి ఆగిపోయినట్టు, ఎక్కడ కనుక ఆగిపోతే అక్కడితోటి అన్నీ. అయితే మన జీవితాన్ని ఇచ్చిన ప్రభువు, మనకి ఆయుష్ ఇచ్చిన దేవుని దగ్గర మనం ఏం చేయాలంటే ఒక ఆలోచన చేయాలండి. కూర్చుని ఆలోచన చేయాలి. నేను మరలా చెప్తున్నాను, మీరు ఆలోచన చేయాలి. రక్షించబడ్డావా? పరిశుద్ధత కలిగి జీవించు ప్రభువు కొరకు. నేను ఏమైనా సరే మన గురి ఏంటండి? మన గురి ఏంటి? నిత్యరాజ్యంలోని పరలోకానికి వెళ్ళాలి. ఎవరైతే ఈ తాత్పర్యంతో ప్రతిరోజు జీవిస్తారో వారి జీవితాల్లో ఎప్పటికీ కూడా ప్రభువుని వెంబడిస్తారు. మనకు కావలసినవి మన వెనకాలే వస్తాయి. మనకు కావాల్సినవి మనకు ప్రభు సమకూరుస్తాడు. అలా కాకుండా ఈ జీవన పోరాటంలో పడిపోయి పరసంబంధమైన నిత్యరాజ్యం కొరకు నువ్వు మరిచిపోతే మనం ఓడిపోయేది మనమే తప్ప ఇంకెవరు కూడా కాదు. ఇంకా చూసినట్లయితే మత్తయి 8:12 రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి, రాజ్య సంబంధులు, లోక సంబంధంగా జీవించేవారు, లోకానుసారంగా జీవించేవారు ఎక్కడ పడతారంటండి? చీకటిలోనికి. ముందే చెప్పా, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుట. పండ్లు ఎప్పుడు కొరుకుతామండి? మనం ఇంట్లో కూర్చున్నప్పుడు కూడా ఒక్కోసారి ఎప్పుడు కొరుకుతారు? ఏమీ చేయలేనటువంటి నిస్సహాయ స్థితి అది. ఇక ఎవరు కూడా మనకు అవకాశము దొరికేది లేదు. భయంకరము. అందుకండి ప్రభు ప్రేమను మర్చిపోకూడదు ఎప్పుడు. నేను మరలా చెప్తా ఉన్నాను, ప్రభు మనల్ని ప్రేమించిన ప్రేమ ఎంత గొప్పదో తెలుసండి. ఆయనతో ఉండటానికి మన ఎళ్ళ ప్రేమించాడు ఆయన. ఎప్పుడైనా ఆలోచన చేశారు మీరు? కూర్చొని ఆలోచన చేయండి. ఆయన మనల్ని ఎందుకు ప్రేమించాడో తెలుసా? మనలను ఆయనతో తీసుకెళ్ళటం. ఎంత గొప్ప ప్రేమ అండి అక్కడ. నీ ప్రేమ, దేవుని ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, నిన్న నేడు ఎల్లప్పుడు మారని యేసు ప్రేమ, నిన్న నేడు ఎల్లప్పుడు మారని యేసు ప్రేమ, దేవుని ప్రేమ, దేవుని ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, ప్రతిదినం ప్రత్యేకముగా కాచి కాపాడే ప్రేమ, అన్ని వేళలలో నన్ను ఆలించే దివ్య ప్రేమ, ఆశీర్వదించే ప్రేమ, నా యేసుక్రీస్తుని ప్రేమ, ఆశీర్వదించే ప్రేమ, నా యేసుక్రీస్తుని ప్రేమ, దేవుని ప్రేమ. ఒక చంటిపిల్ల వచ్చి ప్రభువా నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావు ఇంత అని అడిగిందా. ఎంత అంటే ప్రభు అన్నాడంట, ఎంతగా నిన్ను ప్రేమిస్తున్నాను, శిలువలో తన ప్రాణాన్ని పెట్టాడండి. ఆయన మనల్ని ఎంతగా ప్రేమించాడో తెలుసా? ఆయన ప్రాణాన్ని మన కొరకు పెట్టి ఎంతగా ప్రేమించాడు. ఎందుకు అనుకున్నారు? ఆలోచన చేయండి దయచేసి. ఈ బిజీ లోకంలో, ఈ యొక్క నాశనమైపోయి ఈ లోకము కొరకు, అగ్ని కొరకు ఉంచబడిన ఈ లోకములో నీ ప్రయాస దేని కొరకో, నీ ప్రయత్నం దేని కొరకో? బ్రతకాలి, తిండా కావాలి, ఉండటానికి ఇల్లు కావాలి, కట్టుకుంటానికి వస్త్రాలు కావాలి, పిల్లలను చదివించాలి, ఇవన్నీ కావాలి. ఇవన్నీ ప్రభు అనుగ్రహిస్తాడు. అయితే నీ ఉద్దేశము,
నీ ఆలోచన, నీ తపన, నేను నా యేసయ్యతో ఉండాలి. ఇదే నీకు ఉండాలి. ఉన్న దినాన్నే ఇదిగో నీకు కావలసిన ప్రతిదీ ప్రభు నీ కాళ్ళ దగ్గరికి తీసుకొస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9-10 వచనాల్లో, ఆ దినమున తన పరిశుద్ధుల యందు మహిమపరచబడుటకును విశ్వసించిన వారందరి యందు ప్రశంసింపబడుటకును ప్రభు వచ్చినప్పుడు అట్టి వారు ఆయన సముఖము నుండి ఆయన ప్రభావం అందరి మహిమ నుండి పారద్రోలబడి నిత్య నాశనమైన దండన పొందుదురు. ఏంటంటే అండి, నిత్య నాశనమైన, నిత్య అంటే ఎల్లప్పుడూ ఉండేది, ఇంకా నిత్య నాశనమైన దండం. అగ్నిగుండం అనగా ఏం చెప్పుకున్నాం మనం? కటిక చీకటి కలిగిన బిలము, నరకము, మహా అగాధము, అక్కడ ఏడ్పు ఉంటుంది. అంతేకాదు అది పాతాళము, ఇగో అనేక చీకటి, నిత్య నాశనము అని వ్రాయబడింది. ఇంకా మనం చూసినట్లయితే మత్తయి సువార్త 25:46 చూద్దాం. అక్కడ కూడా నిత్య శిక్ష అని వ్రాయబడి ఉంటుంది. మత్తయి సువార్త 25:46. వీరు నిత్య శిక్షకును, నీతిమంతులు నీతిమంతులు ఎక్కడికి వెళ్తారండి? నిత్య జీవానికి. వీరందరూ ఎక్కడికి వెళ్తారు? నిత్య శిక్ష, నిత్యము ఉండే శిక్ష. అదేవిధంగా 41 కూడా చదవమ్మా. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండి వారిని చూచి, శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకు సిద్ధపరిచిన నిత్యాగ్నిలోనికి పోడి. ఇప్పుడు అగ్నిగుండం ఎవరికి చేయబడిందండి? ఎవరు చేయబడింది? చదువు, మళ్ళీ చదువు. అపవాదికిని వాడి అనుచరులకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోడు. కాబట్టి ఈ అగ్నిగుండం చేయబడింది అపవాదికి, వాడి అనుచరులకి. అయితే వాడు దేవుని మీద తిరుగుబాటు చేసి దేవుని కంటే తన్ను తాను ఎక్కువగా చేసుకుని ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద నేను కూర్చుందును, దేవునితో నన్ను నేను సమానునిగా చేసుకుందునని మనసును గర్వించినప్పుడు ఆ దేవుడు ఆ లూసిఫర్ని పడద్రోయబడినటువంటి ఆ లూసిఫరు ఇదిగో దేవుణ్ణి ఏమీ చేయలేక దేవుని సృష్టి అయిన మానవుణ్ణి పాడు చేయటానికి అలనాడు ఆ ఏదేని తోటలో ప్రారంభించినటువంటి ఆ అపవాది ఈనాటికి అనేకులను నాశనానికి తీసుకెళ్ళటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. జాగ్రత్త సుమా. వాడు దొంగ, అబద్ధమునకు జనకుడు, మొదటి నుంచి మోసగాడు. వాడు నిన్ను ఏ విధంగా ఇదిగో క్రీస్తులో నుంచి తప్పించాలి, ఏ విధంగా ప్రభు నుండి దూరం కావాలి, ఏదో ఒకటి మనసులో పెట్టి ప్రభువుకు సమీపంగా రావటానికి ఇదిగో నిన్ను అడ్డుకుంటా ఉంటాడు. నువ్వు మారు మనసు పొందాలి, బాప్తిసం పొందాలి, రక్షించబడాలని నువ్వు ఇది తీర్మానం చేసుకుని ఇంటికి వెళ్తావు. ఈలో నీకు బలమైనటువంటి అడ్డుగోడగా ఎవరినో లేపుతాడు. ఇంట్లోంచో లేపుతాడు, సొంత ఇంట్లోంచే లేపుతాడు. భార్య ద్వారా లేపొచ్చు, భర్త ద్వారా లేపొచ్చు, పిల్లల ద్వారా లేపొచ్చు, రక్త సంబంధం ద్వారా లేపొచ్చు. అయితే నువ్వు ఎక్కువ ఎవరిని ప్రేమిస్తున్నావు వారి ద్వారా కూడా నీకు వస్తాడు. మరి కదా, సమాజం కదా, ఏమనుకుంటారో అనుకుంటాం. ఓదార్చేవాడు మన ప్రభు అక్కడేనండి. ఆదరించేవాడు మన ప్రభు అక్కడే. సహాయం చేయవాడు మన ప్రభు అక్కడే. తప్పించేవాడు మన ప్రభు అక్కడే. కాపాడేవాడు మన ప్రభు అక్కడే. ఆ హక్కును చేర్చుకునేవాడు మన ప్రభు అక్కడే. మన చింతలు తీర్చేవాడు, మన వేదనలు తీర్చేవాడు, మన పోరాటాలు తీర్చేవాడు, మన ఇబ్బందులు, మన ఇక్కట్లు, మన ఇరుకులు, మన అప్పులు సమస్తము తీర్చేవాడు మన యేసయ్య ఒక్కడే తప్ప ఎవరు చేయరు. గనక నీ హృదయాన్ని ప్రభువుకు అప్పగించాలి. ఇదిగో ఆయన బహు త్వరగా రాబోతా ఉన్నాడు, బహు త్వరగా రాబోతా ఉన్నాడు. ఈ దుబాయ్ పట్టణానికి మనల్ని నడిపించాడు, ఉద్యోగాలు ఇచ్చాడు, కుటుంబాలను పోషించుకుంటానికి కృప చూపించాడు. దేవుని సన్నిధిలో ఆరాధించడానికి ఇంత స్వేచ్ఛను ఎందుకు ఇచ్చాడో తెలుసా? చెప్పలేము. రాబో దినాలు ఈ స్వేచ్ఛ కూడా నీకు నాకు ఉండకపోవచ్చు. అయితే మన రక్షణను మనము స్థిరపరచుకోవాలి. దేవుని స్తోత్రం. ఎక్కడ ఉన్నా మన రక్షణ, మన భక్తి, మన పరిశుద్ధత కాపాడుకోగలిగిన అనుభవం నీకున్నట్లయితే, ప్రభువే నీకుంటే ఏమంటాడండి అపోస్తలుడైన పౌలు? అంటాడు, ప్రభువు నా ప్రక్కన ఉండి నన్ను తప్పించాను. ప్రభువా నేను నిన్ను నమ్మి నిన్నాశ్రయించినాను, నరులేమీ చేయగలరు, భయమేమీ లేదు నాకు. నరులేమీ చేయగలరు, భయమేమీ లేదు నాకు. గర్విష్ఠులైన వారు నాతో పోరాడుచుండ, పలుమాటకెల్లవారు పలుభావమించుచుండ,
ప్రభువాన ప్రక్క నుండి నన్ను తప్పించినావు. ప్రభువాన ప్రక్క నుండి నన్ను తప్పించు. గర్విష్ఠులైన వారు ఎన్నో మాటలంటారు. మనకి ఇష్టం లేని వారు, లేకపోతే మనల్ని ప్రేమించేవారు, లేకపోతే మనకు ఎవరైనా మనల్ని ఏదో విధంగా మనల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తారు, దుష్టుడు ఎవరిలో దూరి. కానీ ఆయన నీ పక్షంగా ఉంటే మనకు విరోధేవుడండి. దేవుని స్తోత్రం. దేవుడే మన పాక్షమయుండగా, రక్షణ దుర్గమయుండగా, కోటయో కొండయుండగా, ఆదరణ కర్తయుండగా, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వారెవరు, వేరు చేయగల వారెవారిలలో. ఎంత చక్కగా దేవుడే మన పక్షమై ఉంటే ఎవడేం చేయగలడండి మనల్ని? అందుకంటాడు, దేహమును చంపు వానికి భయపడకుడి కానీ దేహమును చంపిన తర్వాత నరకములో పడద్రోయ శక్తి గలవాడైన యేసయ్యకి మనం భయపడాలి. దేవుని స్తోత్రం. కానీ మనం భయపడాలి, దేవునికి భయపడాలి. కాబట్టి ఈ అగ్నిగుండంలో పడకుండా నీవు ఉండాలంటే నువ్వేం చేయాలి అని చూద్దాం. అసలు ఈ అగ్నిగుండం ఎవరికి చేయబడింది? అపవాదికి, వాడి అనుచరులకి. అయితే ఈ అగ్నిగుండంలోనికి అనేకులను లాక్కెళ్ళిపోవటానికి వాడు ప్రయత్నం చేస్తున్నాడు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం చదవండి. పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాజకులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండుగుండములో పడదురు. ఎవరు పడేస్తారండి? ఇప్పుడు అపవాది అగ్నిగుండం ఎవరికి చేయబడింది? అపవాదికి, వాడి అనుచరులకి. అయితే వాడితో పాటు మానవులైన అనేక మందిని వాడు లాక్కెళ్ళిపోవటానికి ప్రయత్నం. ఎవరు మొట్టమొదటి ఎవరంటండి? ఏం పిరికితనం? నిజముగా ప్రభువుని హృదయాన్ని మారుస్తే బాహాటంగా సాక్ష్యం చెప్తా. దేవుని స్తోత్రం. యేసు ప్రభు వారు రహస్యంగా బాప్తిసం పొందాడండి. యొర్దాను నదిలో యోహాను చేత బాప్తిస్మము పొందాడు. నీతి యావత్తు ఎలాగో జరగవలసి, నీతి యావత్తు ఇది సిస్టమ్. అది అంతే, ఒక ప్రభు ఆజ్ఞ ఇచ్చే ఇది ఎలా జరగాల్సిందే ప్రభువు రాకడ వరకు. కాబట్టి పిరికివారు దేవుని, నేను యేసుక్రీస్తుకు సంబంధించిన వాడను, ఇదిగో నేను ప్రభువుని రక్షకుడిగా కలిగి ఉన్నాను, నేను ప్రభువు కొరకే జీవిస్తాను, ఇదిగో నేను అది తినను ఇది తినను, ఇదిగో ప్రభువు కొరకు నిక్కచ్చిగా ఉంటానని చెప్పగలిగే ధైర్యం నీకు ఉన్నప్పుడు నువ్వు ప్రభు కొరకు జీవిస్తావు. మనుషులకు భయపడినా, లోకానికి భయపడినా, సమాజానికి భయపడినా నీలో పిరికితనం ఉంటుంది. ఆ పిరికితనం నిన్ను భక్తిలోనికి చేర్చదు, నిత్యరాజ్యానికి నడిపించదు. అందుకనే మనం ఏం చేయాలంటే ఆలోచన చేయాలి. తల్లిదండ్రులు మనకి ఏ దేవుడు నేర్పితే ఆ దేవుడు చిన్నప్పుడు. ఏమండి, ఇప్పుడు ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు ఏ దేవుడిని పూజిస్తే పిల్లలుగా ఆ దేవుడే, అవునా కదా? మరి అనేక మంది దినాలను ప్రభువుకి తమ హృదయాలు అప్పగించిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రభు నన్ను సత్యములోనికి నడిపించాడు, చదివిచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, ఆలోచన ఇచ్చాడు. ఆలోచించాలి నువ్వు. ఒకవేళ నీకు అంతకే డౌట్ ఉంటే, యేసు నువ్వు నిజమైన దేవుడు అయితే నాకు కనబడే, నువ్వు ప్రభువుని అడుగు, ప్రభు నీకు దర్శనమిస్తాడు. అడుగుని మీకు ఇయ్యబడును. నువ్వు అడగకుండా, నువ్వు మొట్టమొదటి నమ్మకుండా ఉంటే ఎలా కుదురుతుంది? కాబట్టి ప్రభు ఖచ్చితంగా దర్శనమిస్తాడు. రెండవది అవిశ్వాసులు. వీళ్ళు ఎవరంటే ఏ కోవకు చెందిన వాళ్ళు అంటే, మేము బిలీవర్స్ అంటారు కానీ అవిశ్వాసము మన ఎక్కడ. మీరు ఎప్పుడైనా ఆలోచన చేశారు అవిశ్వాసులు నరకానికి వెళ్తారని? ఏమండి, పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందండి? పిరికివారును అవిశ్వాసులను ఎక్కడికి వెళ్తారు? అగ్ని గంధకములతో మండుగుండు. కాబట్టి ఇప్పుడు ఎలా కోల్చుకుందాం? మనం ఎలా టెస్ట్ చేద్దాం? ఇప్పుడు ఏదైనా మిషన్ ఉంటే బాగుండు. అబ్బాయి నీ విశ్వాసం ఎంత ఉందో నా విశ్వాసం, వెయిట్ తెలుస్తుంది కానీ విశ్వాసం తెలియట్లేదు. విశ్వాసాన్ని కానీ దేన్నైనా కొలిచేవాడు మన ప్రభు. దేవుని స్తోత్రం. అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండంటాడు. ఏంటండి? ఏమంటాడు తోమాతోటి? తోమా ఇదిగో రాయ్యా, ఇగో ఏలు పెట్టి చూడు అంటాడు. ప్రభువా అంటాడు. చూసి నమ్మిన వాళ్ళు కంటే చూడక నమ్మిన వాళ్ళు ధన్యులు రా బాబు అన్నాడు యేసు ప్రభు. మనం అందరూ చూసి నమ్మామండి యేసు ప్రభుని, చూడక నమ్మాం దేవుని. అవిశ్వాసం అంటే ఏంటి? దేవుణ్ణి నమ్మకపోతే అవిశ్వాసం ఉంటుంది కదండి. దేవుని శక్తిని ఆశ్రయించిన వారు ఎవరు? మేము దేవుణ్ణి ఎరుగుదురు అంటారు కానీ వారు దేవుని శక్తిని ఆశ్రయించిన వారు. అలా ఉండకూడదు. మనం అవిశ్వాసులుగా ఉండకూడదు, విశ్వాసులు. అసహ్యులు అంటే అసహ్యమైన కార్యాలు చేసేవాళ్ళు. పేరే అసహ్యం ఉంటుంది. అది అసహ్య కార్యాలు ఎప్పుడు చేస్తారో? చీకటి కార్యాలు. అండ్ కొంతమందికి దయ జాలి ఏముండవు. ఎందుకుండో? దుష్టుడికి ఉంటాయి ఏంటండి? సాతాను ఎప్పుడైతే వాళ్ళలో ఉంటుందో
అసహ్యమైన కార్యాలు చేస్తారు. ఏమంటే ఇంటిది ఈ మధ్యలో మన ప్రాంతాల్లో కుర్రోళ్ళని చూసినట్లయితే అబ్బో ఇక్కడి నుంచి డబ్బులు పంపించేస్తున్నారు, బండి వేసుకుని ₹1,00,000 బండి చేసి కార్యాలు. రాత్రికి వెళ్ళిన తర్వాత కానీ తెలియదు వాళ్ళ సంగతి మనం చూస్తేనే. ఏమండి, కాబట్టి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి తల్లిదండ్రులుగా బిడ్డల కొరకు. అంతేకాదు వారిని ఆలనా పాలన జాగ్రత్తగా చూసుకోవాల్సిన వారంగా ఉన్నాం. కాబట్టి అసహ్యమైన కార్యాలు ఎవరు చేస్తారంటే దేవునికి భయపడిన వారు చేస్తారు. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు చేయడు. ఇంకా నరహంతకులు. ఎవరు నరహంతకులు? నరహంతకులు ఎవరండి? చంపినోడే నరహంతకుడా? మొదటి యోహాను 3:14 చదవమ్మా. సహోదరుని మరణము నుండి, సహోదరుని ప్రేమించేవాడు మరణము నుండి జీవంలోనికి దాటి ఉన్నాడనా? ప్రేమ లేనివాడు ఎక్కడ నిలిచున్నాడంటండి? మరణమందు నిలిచున్నాడు. తన సహోదరుని ద్వేషించువాడు. మీరు ఎవరినైనా ద్వేషిస్తున్నారా? అవతల వాళ్ళతో సమాధానం కలిగి ఉండాలి. నువ్వు సమాధానం కలిగి. నీలో కోపం పోలేదా? నీలో ప్రతీకారం పోలేదా? నీలో ద్వేషం ఉందా? పరిశుద్ధాత్మ నీలోనికి రాడు. కారణం ఏంటంటే దుష్టుడు ఆల్రెడీ ద్వేషం అనేటువంటి దాంతో నీలో ఎంటర్ అయిపోయాడు. అది పోతేనే కానీ ప్రశాంతత రాదు. అందుకే ఆయాసం ఉండే తట్టుకోలేకపోతున్నాను. ఏం తట్టుకోలేవు? అదే లోకొచ్చినంటే నేను చచ్చిపోయిన పర్లేదు, దాన్ని చంపితే కానీ చచ్చిపోయినట్టు ఆడు. ఏమంటాడు? ఎందుకని? చంపటం అనేది ఏంటది? నరకానికి తీసుకెళ్ళిపోవటం. పరిశుద్ధాత్మ దేవుడు అలాగా అంటాడు. ప్రభు ఏమంటాడు? అమ్మా ఎవరు నిన్ను శిక్షించలేదా అన్నాడు. ఎవరు శిక్షించలేదయ్యా. వెళ్ళిపోయి దారిని వెళ్ళిపోయి పాపం చేసుకున్నాడు ప్రభు. ఏమన్నాడు? ఇకను పాపము చేయకు, పాపం చేయకు. ఇక పాపం చేస్తే వచ్చేదేంటి? ఇంకా భయంకరం. కాబట్టి ప్రభు క్షమించే దేవుడు. ఇప్పుడు క్షమాయుగంలో, కృపాయుగంలో ఉన్నాం. ప్రభు దగ్గరికి వచ్చి మన పాపాలను ఆయన రక్తంలో కడిగేసుకుని పవిత్రపరచబడి చక్కగా పరిశుద్ధపడిపోయి క్లీన్ అయిపోయి ప్రభుతో జీవించడం, ఉన్నంతకాలం ప్రభుతో ప్రభుత్వే తృప్తిగా తినడం, ప్రభువుని ఆరాధించడం, పాటలు పాడుకుంటాం, వాక్యం చదువుకుంటాం, ప్రార్థన చేయటం, లోకంలో ప్రభు కొరకు జీవించడం. మనం టైం వచ్చినప్పుడు మనం ప్రభు దగ్గరికి వెళ్ళిపోవటం. అంతే. ఇదే సిస్టమ్. ఇంకంతకంటే ఇంకెట్టుకోకూడదు. నువ్వైనా ఏ మనిషి అయినా భూమి మీద యొక్క జీవన విధానం ఇదే. ఎన్ని సంవత్సరాలైనా మా తల్లిదండ్రులు కష్టపడ్డారు, వెళ్ళిపోయారు. మనం కష్టపడతాం, వెళ్ళిపోతాం. మన పిల్లల తర్వాత కష్టపడతారు, వాళ్ళు వెళ్ళిపోతారు. ఎప్పుడు వరకు వెళ్తారు? ప్రభువు రాకడ వచ్చేవారు. ఈ తరంలో నువ్వు నేను ఉన్నాను. చూసావా? ప్రభు మనల్ని ప్రేమించాడు. దేవుని స్తోత్రమాలి. ఇంకా చూసినట్లయితే వ్యభిచారులు. ఎవరు వ్యభిచారులు అండి? ఏమండి, ఇదిగో పెళ్ళైన భర్త ఉండి వేరొక పురుషునితో పాపం చేసేవారు, పెళ్ళైన భార్య ఉండి వేరొక స్త్రీతో పాపం చేసేవారు, పెళ్ళి కాకుండానే పాపం చేసేవారు. వీళ్ళు వ్యభిచారులు. వ్యభిచారులు ఎక్కడికి వెళ్తారంటండి? అగ్నిగుండంలో. జాగ్రత్త. అటువంటిది యేసు ప్రభు వారు అంటాడు, ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే అది పాపము, వ్యభిచారము. కాబట్టి మన చూపులు ఎలాగ ఉంటున్నాయి, మన ఆలోచన ఎలాగ ఉంటుంది, మన జీవన విధానం ఎలాగుంది? జాగ్రత్త. నువ్వు నరకంలోనికి వెళ్ళటం ప్రభు చిత్తం కాదు. అగ్నిగుండము అపవాదికి వాడని చెల్లిగే తప్ప నీకు నాకు కాదు. తర్వాత చూసినట్లయితే మాంత్రికులు. మాంత్రికమైనటువంటి పనులు చేసేవారు. మీరేమైనా జ్యోతిష్కాలు చూపించుకుంటున్నారా? ఎవరైనా? జాగ్రత్త సుమ. జ్యోతిష్కాలు కానీ, తాళ్ళు కానీ, ఆ కట్లు ఈ కట్లు వెళ్ళకండి. అది దేవుని వాక్యానుసారమైనది కాదు. పచ్చబట్టలు పొడిపించుకున్నారు ఎవరైనాను? పచ్చబట్టలు పొడిపించుకోకూడదు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇదిగో మాంత్రికమైనటువంటి వారి దగ్గరికి మనం వెళ్ళకూడదు. ఎందుకో తెలుసా? అది మనల్ని నాశనానికి నడిపించేస్తుంది. ఇంకా చూసినట్లయితే విగ్రహారాధికులు. ఎవరు విగ్రహారాధికులు? ఈనాడు విశ్వాసులు, క్రైస్తవులు కూడా. ఏమండి, అన్ని బొమ్మలకి పూజ చేస్తాను. కొంతమంది అయితే అందరూ మాకు సమానమేనండి, అందరు దేవుణ్ణి పూజిస్తున్నాం, యేసుబాబుని కూడా దీవిస్తున్నాం. అలా కుదరదు అసలు. దేవుని వాక్యం అలా చెప్పట్లేదు. ఉన్నది ఉన్నట్టుగా మనం మాట్లాడుకో. ఏమండి, నేనే దేవుడు, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. సృష్టికర్త అయినటువంటి వాడినే మనం పూజించాలి తప్ప సృష్టాన్ని మనం పూజించకూడదు. మీరు ఎవరైనా సరే విగ్రహాలకు పూజిస్తున్నారేమో, జాగ్రత్త. ఇదొక విగ్రహారం అయితే ఇంకోటి ఉంది. దేవుని కంటే దేన్ని నువ్వు ఎక్కువ ప్రేమించిన విగ్రహారాధనే. జాగ్రత్త సుమ. యాకోబు ఎవరిని ప్రేమించాడండి? ఏమండి, రాహేల్ కడ వరకు బతికుందండి? బతికుందా? చెప్పాలండి మీరు.
నువ్వు దేన్ని ఎక్కువ ప్రేమిస్తే అది లేకుండా చేస్తాడు నీకు. దేవుడు అబ్రాహాముతో ఏమంటాడు తెలుసా? అబ్రాహాము, నీవు ప్రేమించుతున్న ఒక్కగానొక్క కుమారుడినే నాకు బలిమ్మన్నాడు. నేను అనుకుంటున్నానమ్మా, అప్పటి వరకు దేవునితో గడిపే సమయాన్ని అబ్రాహాము కొడుక్కి వెచ్చించి దేవుని దగ్గర సమయం గడపడం మర్చిపోయి ఉంటాడు అనుకుంటున్నాను నేను. దేవుడు అంటాడు, అబ్బాయి అబ్రాహాము, నువ్వు ప్రేమించిన ఒక్కగానొక్క కొడుకున్నాడు కదా అని నాకు బలి ఇమ్మన్నాడు. ఎంత ప్రభువా అని బలి ఇవ్వటానికి. అప్పుడు అంటాడు దేవుడు, దీనిని బట్టి నీవు నాకు భయపడుతున్నావు నేను ఎరుగుదును. మాటలు అర్థం చేసుకోవాలి. దేవుని కంటే దేన్ని ఎక్కువ ప్రేమించకూడదు. నువ్వు ప్రేమించేవా అది నీకు లేకుండా చేస్తాడు. నేర్చుకోవాలి మనం ఇది. దేవునికి ప్రాధాన్యత. దేవుని కంటే నువ్వు దేన్ని ఎక్కువగా ప్రేమించినది విగ్రహారాధనతో సమానం. అలాగని యేసుప్రభు పటాన్ని పూజించడం కూడా తప్పు. మీరు ఎవరు చేయొద్దు అలా. ఆయన నిత్యము ఉండే దేవుడు. ఆయన ఎక్కడైనా ఉంటాడు. కాబట్టి నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీకు దర్శనం ఇవ్వటానికి ఇష్టపడతా ఉన్నాడు. కాబట్టి ఇటువంటి వారు అగ్నిగుండంలో పెడితే ఇంకా ఎవరంటే ప్రకటన 20:10 అపవాది వేయబడును. ప్రకటన 14:9 కానీ చేతి మీద కానీ ముద్ర వేయించుకుని వారు అగ్నిగంధములతో పడవేయబడుదురు. ప్రకటన 19:20 సాతాను సంబంధమైన మృగాన్ని అబద్ధ ప్రవక్తను దాని ముద్ర వేయించుకున్న వారు పడద్రోయబడుదురు. ఇంకా చూసినట్లయితే అబద్ధికులు ఇంకెవరు వెళ్తారండి? ఆఖరి మాట 28 అబద్ధికులందరూ ఎవరంటే వీళ్ళు అనుకుంటారు. ఫోన్ చేయండి మీరు ఇప్పుడు ఎవరికైనా, ఎక్కడున్నామంటే జబలాల్లో ఉన్నా అంటాడు. ఇక్కడే ఉంటాడు ఆయన పక్కన ఎదురుగుండా. ఎప్పుడంటే దేవుని వాక్యం చెప్తుంది అబద్ధికులు అగ్నిగుండంలో వేయ. కాబట్టి మనం అబద్ధాలు ఆడకూడదు. మాట అవునంటే అవును కాదు. కొంతమందికి చాలా తేలిగ్గా అబద్ధాలు ఆడు తెలిసిపోద్ది. కొంతమందికి కొన్ని తెలియకుండా అబద్ధాలు ఆడినా పర్లేదు. గెహాజీ ఏమన్నాడు? ప్రవక్త, గెహాజీ ఎక్కడికి వెళ్ళావంటే నేను ఎక్కడికి వెళ్ళాను ప్రభు, ఇక్కడ ఉన్నాను. అలా కాదు. ప్రభు దగ్గర నువ్వు సమస్తాన్ని ఒప్పుకోవాలి. నీ జీవితాన్ని ప్రభు దగ్గర పరుచుకోవాలి. అప్పుడు ప్రభు క్షమించి ఆయన నిండు మనసుతో ఆయన దీవిస్తాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ఇక్కడ మనం చూడాల్సింది అబద్ధాలు ఆడకూడదండి. ఎవరైనా అబద్ధాలు ఆడుతున్నారా? అబద్ధం అనేది ఉండకూడదు. మన మాట అవునంటే అవును. ఇంకా నీకు కావాలంటే అబద్ధం ఆడకపోతే మౌనంగా కూర్చో తప్ప నువ్వేమీ చెప్పకుండా వండుకో. ఏమంటే తప్పదనుకున్నప్పుడు బీయించుకుని వెళ్ళిపో అక్కడి నుంచి, అంతే తప్ప నువ్వు మాత్రం అబద్ధం ఆడదు. ఎందుకంటే అది మనకు కౌంట్ అవుతుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇంకా మనం చూసినా. కాబట్టి నేను ముగిస్తాను. కనుక నీవు మారు మనసు పొందు విషయంలో ఆలస్యము చేయకూడదు. మూల సందేశం ఏంటి? నో మోర్ డిలే. ఆలస్యము. ద్వితీయోపదేశకాండం 23:21 మ్రొక్కుబడులు చెల్లించి విషయంలో నువ్వు ఆలస్యము చేయకూడదు. నువ్వు దేనైనా మొక్కుకున్నావు అనుకో, దాన్ని చెల్లించడానికి నువ్వు ఆలస్యము. నీ దేవుడైన యెహోవాకు మొక్కుకొనిన తరువాత ఆ మొక్కుబడిని చెల్లించుటకు తడవు చేయకూడదు. ఒకవేళ మొక్కుకున్నావు అనుకో, మొక్కు చెల్లించడానికి నువ్వు తడవు చేయకూడదు. మూడవది సువార్త ప్రకటించడానికి, యేసును పరిచయం చేయటానికి. ఇదిగో మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, అనేకులు నాకు శిష్యులుగా చేయమన్నాడు. కాబట్టి యేసుని గురించి నీ ఇతరులకు ప్రకటించడానికి ఆలస్యం చేయకూడదు. తర్వాత చెప్తానులేండి, కొంచెం పెద్ద వయసు వచ్చిన తర్వాత చెప్తానులేండి, తర్వాత అని కాదు. తర్వాత అనేది ఉండకూడదు డిక్షనరీలో, రేపు అనేది ఉండకూడదు. ఇప్పుడే ప్రభు నీకు ఇచ్చిన సమయంలోనే ఇతరులకు నువ్వు సువార్త ప్రకటించాలి. ఇదే నేను ఒకరికి ఎలా సువార్త ప్రకటించడానికి అవకాశం ఈ ప్రభు అని ప్రార్థన చేయాలి. తెల్లవారుజాము లేచిరండి, ప్రభు నీ దగ్గరికి ఎవరినో తీసుకొస్తాడు. నీ సాక్ష్యం చెప్పు. ఇదిగో యేసు నన్ను ప్రేమించాడండి, ఇదిగో భయంకరమైనగా ఉండేవాడిని, నన్ను ప్రేమించాడు, నువ్వు కూడా నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు మాట చెప్పు. అంతే. ప్రభు ఆ ఒక్క మాట ఎండో వెనకపోరు. కానీ ప్రభు గనక అతన్ని ప్రేమిస్తే పరిశుద్ధాత్మ కార్యం చేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి చెప్పాల్సిన బాధ్యత మనదే. దేవుని స్తోత్రం. ఇంకా చూసినట్లయితే శిక్ష నుంచి తప్పించబట్టానికి, దుష్ట సహవాసముల నుంచి దూరంగా పారిపోవాలి. ఇదిగో దేవుని దూతలు సొదొమ గుమారానికి వచ్చారు. ఇదిగో లోతు ఈ పట్టణాన్ని నాశనం చేస్తున్నావు, నువ్వు త్వరగా వెళ్ళు శిక్ష నుంచి తప్పించబట్టానికి. ఇదిగో జాగు చేయుట చూసి, తడవు చేయుట చూసి దేవదూతలు కనికరించి అబ్రాహామును బట్టి లోతుని చేయి పట్టుకుని తీసుకెళ్ళిపోయారు. శిక్ష నుంచి తప్పించబట్టానికి నువ్వేం చేయాలండి? దుష్ట సహవాసం నుంచి దూరంగా పారిపోవాలి. దుష్టుల సహవాసం నీదే ఉండకూడదు. దుష్టుల సహవాసం నీ మంచి నడవడిని చెరిపేస్తుంది. కనుక మనం జాగ్రత్తగా ఉండాలి. ఐదవది, ఇదిగో మొదట నీ సస్యద్రవ్యములను అర్పింప తడవు చేయకూడదు. నీ కుమారులో జ్యేష్ఠుని నీకు ఆయనకు అర్పింపాలి. సస్యద్రవ్యముల్లో నీకు పండిన ప్రతి దాంట్లో నీ జ్యేష్ఠ ఫలం ఏదైతే ఉందో, నీకు ఇచ్చిన సంతానంలో మొదటి కుమారుని దేవునికి నువ్వు సమర్పించాలి. సమర్పించుకున్నావా ప్రభుకి ఇవ్వాలి. అయితే ఆలస్యం చేస్తే కలిగే ప్రమాదాలు చెప్పి నేను ముగిస్తాను. మన మొదటి మూలవాక్యం ఏంటి?
ఆలస్యము చే. ఏ విషయంలో? మారు మనసు పొంది బాప్తిసం పొంది రక్షణ పొందుట్లో ఆలస్యం చేయకూడదు. ఒకవేళ ఆలస్యం చేస్తే ఆయన రాకడ వచ్చేస్తే నీ పేరు జీవగ్రంథమందు వ్రాయబడకపోతే నువ్వు ఎక్కడుంటావు? అగ్నిగుండంలో వేయబడతావు. రెండవది, నువ్వు మొక్కున్న మొక్కులు చెల్లించడానికి తడవు చేయకూడదు. శిక్ష నుంచి తప్పించబడటానికి దుష్ట సాహసం నుంచి దూరంగా పారిపోవాలి. సువార్తను ప్రకటన చేయటానికి నువ్వు ఆలస్యము చేయకూడదు. నీ సస్యద్రవ్యములు ఇచ్చిన విషయంలో నువ్వు తడవు చేయకూడదు. నీ జ్యేష్ఠత్వాన్ని ప్రభువుకు సమర్పించట్లో నువ్వు ఆలస్యము చేయకూడదు. ఆలస్యం చేస్తే వచ్చే ప్రమాదాలు ఏంటంటే మత్తయి సువార్త 25:41, బుద్ధిగల కన్యకలు బుద్ధి లేని 10 మంది ఉద్దేశము పెండ్లి కుమారుని ఎదుర్కోవటానికే. 10 మంది యొక్క ఆలోచన పెండ్లి కుమారుడు కొరకు సిద్ధపడి వచ్చిన వారే. కానీ వాళ్ళు సిద్ధపడి వచ్చారో లేదో పరిశుద్ధ గ్రంథంలో చదివితేనే కానీ మనకు అర్థం కాదు. వచ్చారు కానీ 5 మంది సిద్ధపడ్డారు, 5 మంది సిద్ధపడలేదు. ప్రిపేర్ అవ్వటం ఎంత ఇంపార్టెంటే మీరు చూసుకోండి. సిద్ధపడాలి. ఒక సిద్ధపాటు నీకు ఉండాలి ప్రభు కొరకు. ప్రభు రాకడ త్వరగా రాబోతుంది కాబట్టి నేను సిద్ధపడి పరిశుద్ధత కలిగి ఉండాలి. ఇదిగో ఇప్పుడే వచ్చేస్తే ఎలాగా అన్న ఆలోచన నీలో ఉండాలి. బుద్ధిగల కన్యకలు 10 మంది వెళ్ళారు. ఇదిగో దివిటీలు పట్టుకెళ్ళారు. దివిటీలతో పాటు 5గురు ఏం చేశారంటే బుడ్డిలో నూనెను పట్టుకెళ్ళారు. ఏం చేశారు? ఆలోచన చేశారనమాట. ఒరే, దివిటీలు పట్టుకెళ్తున్నాం, ఇందులో నూనె అయిపోతే మరి నూనె ఎక్కడ వస్తుంది అని 5గురు ఆలోచన చేసి బుడ్డిలో నూనె అట్టుకెళ్ళారు. 5గురు అంటే లేచిన దోడనే పరిగెట్టారు. ఏమండి, పెండ్లి కుమారుడు రావటం ఆలస్యమైంది. ఆలస్యమైతే ఏం చేశారు? నిద్రలోకి వెళ్ళారు. ఈలోగా పెండ్లి కుమారుడు కేక వినబడి 10 మంది లేచారు. లేచి అంటిస్తున్నారు. 5గురు ఏమవుతున్నాయి? అంటుకుంటున్నాయి, ఆరిపోతున్నాయి. ఇప్పుడు లాంతర్లు లేవు కాబట్టి తెలిసిపోయింది. కానీ మీకు కిరోసిన్ లేని లాంతర్ అంటుకుంటుంది కానీ ఆరిపోద్ది. అంటుకుంటుంది, ఆరిపోద్ది. అంటుకుంటే ఆ ఒత్తే పూర్తిగా పాడైద్ది కానీ రాదు. అదే కిరోసిన్ ఉన్నటువంటిది, ఆయిల్ ఉన్నది ఏమవుతుందంటే అది చక్కగా వెలిగిస్తుంది. 5గురు అయితే చక్కగా వెలిగిని, మరి నూనె కూడా ఉంది కాబట్టి వాళ్ళకి సిద్ధపడ్డారు. పెండ్లి కుమారుడు రానే వచ్చి ఇలా 5గురు అంటున్నారు, బుద్ధి లేని వాళ్ళు మాకు కొంచెం నూనె వేయండి అంటున్నారు. వాళ్ళ పేరే బుద్ధి కలిగిన వాళ్ళు. బుద్ధి కలిగిన వాళ్ళు పనులన్నీ కూడా బుద్ధి కలిగినట్లే ఉంటాయి. బుద్ధి లేని వాడి పనులు బుద్ధి లేనిలా ఉంటాయి. ఇదిగో మాకు కొంచెం ఉంది, ఇది మీకు మాకు సరిపోదు కానీ ఇక్కడే ఉంది దుకాణం వెళ్ళరండి అంటారు. వీళ్ళు అసలే ఆలోచన లేని వాళ్ళు వెంటనే పరిగెట్టారు. వెంటనే పరిగెట్టిపోను, అక్కడున్నా బాగుండిపోనేమో తెలియదు. వెంటనే పరిగెట్టి పెండ్లి కుమారుడు రానే వచ్చాడు. ఈ 5గురు లోపలికి వెళ్ళిపోయారు, తలుపేసారు. ఇదిగో 5గురు వచ్చి నూనె అంటించుకుని చక్కగా బయలుదేరి వచ్చారు. మళ్ళీ అయ్యా అయ్యా రాత్రి అంతా ఇక్కడే ఉన్నాం, తలుపు తీరవయ్యా అన్నారు. ఏమన్నారండి? అతడు మిమ్మును ఎరుగనని మీతో నిశ్చయముగా, మీరెవరో నాకు తెలియదు అన్నాడు. ఎంత కఠినమైన మాట చూడు. ప్రయాస ఉన్నదా? రాత్రంతా సిద్ధపడ్డారా అని చూసినట్లయితే ప్రయాస ఉన్నది. వచ్చిన ఉద్దేశం మంచిదే. నీ ఉద్దేశం మంచిదైతే కాదు, మందిరానికి వెళ్తే మంచిదే, పాటలు పాడితే మంచిది, వాక్యం చదివితే మంచిది, ప్రార్థన చేస్తే మంచిది. నీ హృదయాన్ని ప్రభువుకి ఇవ్వకపోతే అసలు అదే కదా. హృదయాన్ని ప్రభువుకి ఇవ్వాలి, మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి. ఎప్పుడు రక్షణ పొందినట్టు నువ్వు బాప్తిసం పొందాలి. యేసు ప్రభువారే పొందాడు కాబట్టి బాప్తిసం పొంది నువ్వేం చేయాలి? నీ పర్సనల్ లైఫ్ ఎలా ఉండాలండి? పరిశుద్ధత కలిగి ఉండాలి. ఈ బుద్ధి లేని కన్యకలు నిత్యరాజు. ఇప్పుడు ఆ పెండ్లి కుమారుడు ఎవరు? మన యేసు ప్రభువారు. సిద్ధపడిన వారు ఎవరనగా మారు మనసు పొంది బాప్తిసం పొంది రక్షించబడి ప్రభువు రాకడ కొరకు ఎదురు చూసే ఆ 5గురే బుద్ధిగల కన్యకలు. బుద్ధి లేని వాళ్ళు ఎవరంటే మందిరాలకు వచ్చి వెళ్తూ ఉంటారు కానీ హృదయాన్ని ప్రభువుకి ఇవ్వనటువంటి వారు, రక్షించబడి దేవునిలో తొలగిపోయిన వారు, బ్యాక్ స్లైడ్ అయిన వారు, వీళ్ళందరూ కూడా ఇదిగో సిద్ధపాటు లేనటువంటి బుద్ధి లేని కన్యకలు. ప్రభు మరలా వారికి అవకాశం ఉంటుందో ఉండదో మనకు తెలియదు. ప్రభు అంటున్నాడు ఖచ్చితంగా మీరెవరో నాకు తెలియదు అంటా ఉన్నాడు. ఇంకా మనం చూసినట్లయితే ప్రసంగి గ్రంథం 5:4 ఉంటుంది, నీ మొక్కుబడులు చెల్లించుటకు ఆలస్యము చేయకము ఉంటుంది. అదే జాగ్రత్త సుమ. ఎన్ని అద్భుతాలు నీ జీవితాల్లో, నా జీవితాల్లో, కాలు చెయ్య అన్నీ సమానంగా ఉన్నాయి, చక్కగా ఉన్నాయి మనకి. ఏమండి, మన జీవితాలు అన్నీ చక్కగా పనిచేసి కాళ్ళు లేని వాడి దగ్గరికి వెళితే కాలు విలువ తెలుస్తుంది. అయ్యో నేను నడవలేకపోతానని. కళ్ళు లేని వాడి దగ్గరికి వెళ్తే వాడు చెప్తాడు, అయ్యో నేను లోకాన్ని. ఏమీ లేనటువంటి వాడి దగ్గరికి వెళ్తే చెప్తాడు ఆ జీవితం యొక్క విలువ. అన్నీ ఉండి అన్నీ తెలుసుకుని అన్నీ అనుభవించే స్థితిగతులు నీకు నాకు ఇచ్చిన తర్వాత రక్షకుడైన యేసును నువ్వు రక్షకుడిగా కలిగి ఉండకపోతే ప్రభువు దగ్గర నుంచి భయంకరమైనటువంటి తీర్పు రాబోయే దినాల్లో ఉన్నాం. జాగ్రత్త సుమ. బుద్ధి లేని పనివాడు ఒకడు ఉన్నాడండి. మత్తయి 25:48,
దుష్టుడైన దాసుడు నా యజమానుడు ఆలస్యము చేయుచున్నాడని మనసులో అనుకుని తన ఇష్టానుసారంగా జీవించాడు. అనుకోని సమయంలో యజమానుడు వచ్చాడు, ఆయన్ని బంధించి జైల్లో వేశాడు. మనం కూడా మన ప్రభు తర్వాత వస్తాడులే, ఎప్పుడో వస్తాడులే అని ఇష్టానుసారంగా జీవిస్తామేమో. అనుకోని సమయంలో ఆయన వస్తూ ఉన్నాడు, సిద్ధపాటు కలిగి ఉండి. ఆయన రాకడ ఎందుకు ఆలస్యం చేస్తున్నాడో తెలుసా? యెహోవా ఆలస్యము చేయుచున్నాడు. ఎందుకు ఆలస్యం చేశాడు? ఆయన రక్షణ ఇంతవరకు చాలామంది అడుగుతారు, ఏమంటే యేసు ప్రభు వారు బ్రతుకున్న దినాల్లోనే పరలోక రాజ్యం సమీపించినది కనుక మీరు సిద్ధపడమని చెప్పాడు కదా, ఇప్పుడు వరకు రాలేదు, ఇంకా టైం ఉందిలే అంటాడు. కాదు చూపు వల్లని యెహోవా ఆలస్యము చేయుచున్నాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కానీ ఆయన ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే మన ఎడల దయ చూపాలని, మన ఎడలో కృప చూపించాలని, మనల్ని ప్రేమించి ఇంకా ఇదిగో ఆయన రక్షించకుండానట్టు ఆయన చేతులు కొరచ కాలేదు, ఆయన చేతులు చాపుతున్నాడు. ఇందాక పాడం దినమెల్లా చేతులు చాపాడు, ఆయన దినమెల్లా చేతులు చాపుతున్నాడు. నా ప్రియకుమారుడా, నా ప్రియకుమార్తె, ఇదిగో నా దగ్గరికి రా, నేను నీకు ఇదిగో మరి శాంతినిస్తానని చెప్తా ఉన్నాడు. ఇంకా ఇక్కడున్న వారు ఎవరైనా ప్రభువుకు మీ హృదయాలు అప్పగించకపోతే ప్రభువుకు హృదయాలు అప్పగించండి. ఇదే మిక్కిలి సమయం, ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినము. ఆలస్యం చేయొద్దు. రేపేమి సంభవిస్తుందో మనకు తెలియదు, మనకి ఏమి జరుగుతుందో మనకు తెలియదు కనుక మనం ఆలస్యం చేయకుండా మన హృదయాన్ని ప్రభువుకి ఇస్తూ మారు మనసు పొంది బాప్తిసం పొంది రక్షణ పొంది నిత్య జీవానికి వారసులుగా మనం ఉండటానికి సిద్ధపాటు కలిగి ఉండాలి. కళ్ళు మూసుకొని నేను ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను. హల్లెలూయా. వాక్యాన్ని నీవు ఇదిగో ఆయన ఇక ఆలస్యము చేయకుండా త్వరగా రాబోతున్నాడు గనక ఇదిగో మారు మనసు పొంది విషయంలో నువ్వు కూడా ఆలస్యము చేయొద్దు. ఎందుకనంటే ఎవరి పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడిన ఎల్లా వాడు అగ్నిగుండంలో వేయబడిన దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నీ పేరు జీవగ్రంథమందు వ్రాయబడి ఉందా లేదా? ఇదిగో నువ్వు మారు మనసు పొందావా లేదా? నువ్వు బాప్తిసం పొందావా లేదా? నీ రక్షణను సిద్ధపరచుకున్నావా లేదా అనేది నిశ్చయించుకోవాల్సిన వారంగా ఉన్నావు. ఒకవేళ నువ్వు మారు మనసు బాప్తిసం పొందకుండా నీవు రక్షణ పొందకుండా ఉన్నట్లయితే ఆయన బహు త్వరగా రాబోతున్నాడు. కొందరు ఎంచుకున్నట్లు ఆయన ఆలస్యము చేయక త్వరగా రాబోతున్నాడు గనక నీ హృదయాన్ని ప్రభుకి, ప్రభా ఇదిగో నా హృదయాన్ని నీకు అప్పగిస్తా ఉన్నాను, అయ్యా నాకు రక్షణ కావాలి ప్రభా, అయ్యా ఇదిగో నా ప్రతి పాపాన్ని కడుగు అని నువ్వు ప్రభు దగ్గర అడిగినట్లయితే, బ్రతిమాలుకున్నట్లయితే ప్రభు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, ఆయన నీకు రక్షణ ఇవ్వటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అలా కాకుండా నా ఇష్టానుసారంగా నేను జీవిస్తాను నువ్వు అనుకుంటున్నావేమో, జాగ్రత్త సుమా, రేపేమి సంభవించునో నీకు తెలియదు. మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. రక్షించబడలేదా? నీ హృదయాన్ని ప్రభుకి రక్షించబడి మారు మనసు పొంది బాప్తిసం పొందిన నీవు పరిశుద్ధత కలిగి జీవిస్తున్నావా లేదా? పవిత్రత కలిగి జీవిస్తున్నావా లేదా? చెడుతనాన్ని అసహించుకుంటున్నావా లేదా? నిన్ను నువ్వు పరిశీలన చేసుకో. ఆయన బహు త్వరగా రాబోతా ఉన్నాడు. అయ్యా ఆయన మనలను ప్రేమించాడు. నీ హృదయాన్ని ప్రభుకి ఇస్తావా? ఇంకా ఇక్కడ బాప్తిసం పొందినటువంటి వారు ఉన్నారు. అయ్యా ఆయన మిమ్మల్ని బహుగా ప్రేమిస్తూ ఉన్నాడు. నీ కొరకు ప్రాణాన్ని పెట్టాడు తెలుసా? నీ కొరకు ధారధారలుగా ఆయన రక్తాన్ని కార్చాడు. ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు కనుకనే నిన్ను నిత్యరాజ్యానికి తీసుకెళ్ళాలని. నువ్వు నరకంలో పడటం ఆయనకి ఇష్టం లేదు, నువ్వు అగ్నిగుండంలోనికి వెళ్ళటం ఆయనకి ఇష్టం లేదు. ఇదిగో ఆయన నువ్వు నిత్య శిక్షకు వెళ్ళటం ఆయనకి ఇష్టం లేదు, నిత్య నాశనమైన దండంలోనికి వెళ్ళటానికి ఆయనకి ఇష్టం లేదు, మహాగాధంలో నువ్వు వెళ్ళటం ఇష్టం లేదు. ఆయన నిన్ను నిత్య రాజ్యాన్ని తీసుకెళ్ళటానికి ఇష్టపడుతున్నాడు. నిన్ను ప్రేమించాడు కనుకనే ఇక్కడికి నడిపించాడు. నీ హృదయాన్ని ప్రభుకి ఇస్తావా? ఇదిగో నీవు అనుకున్న వారు నీతోటి ఎప్పుడు రారు. నువ్వు అనుకోవచ్చు, అయ్యో మా వాళ్ళు ఏమనుకుంటారు, మా కులం ఏమనుకుంటుంది, మా బంధుత్వం ఏమనుకుంటారు, మా మతం ఏమనుకుంటుంది అని నువ్వు అనుకుంటున్నావేమో. ఎవ్వరూ నీకు సహాయం చేయవారు లేరు ఈ భూమి మీద. సహాయం చేయవాడు యేసయ్య ఒక్కడే. నీ హృదయాన్ని ప్రభుకి ఇస్తావా? నీ హృదయాన్ని ప్రభుకి ఇచ్చినట్లయితే దయచేసి నీ కుడి చేయి పైకెత్తి నేను ప్రార్థన చేస్తాను. హల్లెలూయా, స్తోత్రం. నువ్వు మారు మనసు పొంది బాప్తిసం పొందకుండా ఉన్నంతకాలము శాపము నీ మీద ఏలుబడి చేస్తుంది. ఆయన మన శాపాన్ని కొట్టివేసి మనకు నిత్య జీవం ఇవ్వటానికి ఆయన శాపగ్రాహి అయినాడు. యుక్త కాలములోనే భక్తిహీనులైన మన కొరకు ఆయన చనిపోయాడు. ఆయన నేను బహుగా ప్రేమిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇంకా నీ హృదయాన్ని ప్రభువుకి ఇవ్వకపోతే ఇదే మిక్కిలి అనుకూలసం, ఇదే రక్షణ దినం. దయచేసి ఎవరైనా ప్రభువా నా హృదయాన్ని నీకు అప్పగిస్తూ ఉన్నానయ్యా, నాకు రక్షణ కావాలి ప్రభువా అన్నవారు ఎవరున్నట్లయితే మీ కుడి చేయి పైకెత్తండి. ఎవ్వరూ సిగ్గుపడవద్దు. కుడి చేయి పైకెత్తిన వారు లేచి నిలబండి. అయ్యా నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు అయ్యా, ప్రభు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు.
ఆయన ఎంతగా నిన్ను ప్రేమించాడో తెలుసా? ఆయనలో స్వరూపమైనటువంటి, ఆయనలో స్వరూపము లేనట్లుగా అయ్యాడు. ఆయన నలగొట్టబడ్డాడు, ఆయన పిండి చేయబడ్డాడు, ధారధారలుగా ఆయన రక్తాన్ని కార్చాడు నిన్ను విమోచించడానికి, నిన్ను రక్షించడానికి. ఇంకా నీ హృదయాన్ని ప్రభువుకి అప్పగించకపోతే ప్రభువుకి నీ హృదయం అప్పగించు. ప్రభు బాగా ప్రేమిస్తూ ఉన్నాడండి. ఆయన నిన్ను బాగా ప్రేమిస్తూ ఉన్నాడు. నీ హృదయాన్ని ప్రభువుకి అప్పగించి. హల్లెలూయా. దేవా నీకు స్తోత్రం, యేసు నీకు స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా, ఇందు నిమిత్తమే కదా ప్రభువాను నీ బిడ్డలను ప్రేమించావయ్యా, మమ్మల్ని ప్రేమించావు నాయన. హల్లెలూయా, హల్లెలూయా. దేవా, నీవు నిరపరాధివైన దేవుడవు నాయన. స్తోత్రం. హల్లెలూయా. తారగా రక్తంబు కారి దాహము దాహమనెను, దారగా రక్తంబు కారి దాహము దాహమనెను, పారబోయబడి పాపంబుగా చేయబడే, పారబోయబడి పాపంబుగా చేయబడే, నీ కోసమే, అది నీ కోసమే, నా కోసమే, అది నా కోసమే. కల్వారిగిరిలోన సిల్వాలో శ్రీ యేసు పలు బాధలొందెను, ఘోర బాధలు పొందెను, నీ కోసమే, అది నీ కోసమే, నా కోసమే, అది నా కోసమే. కల్వారిగిరిలోన సిల్వాలో శ్రీ యేసు పలు బాధలొందెను. అయ్యామా, ప్రభువు నిన్ను బహుగా ప్రేమించి ఉన్నాడు. ఆయన నిన్ను బహుగా ప్రేమిస్తూ ఉన్నాడు. నిన్ను దీవించాలని, నిన్ను ఆశీర్వదించాలని, నీ హృదయ వాంఛలు తీర్చాలని, నిన్ను నిత్యరాజ్యానికి తీసుకువెళ్ళాలని. నువ్వు నరకములో పడుట ఆయన ఉద్దేశము కాదు, నువ్వు అగ్నిగుండములో వెళ్ళుట ఆయన ఉద్దేశము కాదు, నీవు నిత్య నాశనానికి వెళ్ళటం ఆయన చిత్తము కాదు. మనమందరము మారు మనసు పొంది బాప్తిసం పొంది రక్షించబడి నిత్యరాజ్యానికి వారసులవ్వాలని ఆయన తన ప్రాణాన్ని పణముగా పెట్టి ఉన్నాడు. ఆయన నిన్ను ప్రేమించున్నాడు. హల్లెలూయా. ఇంకా ఇక్కడున్న వారు ఎవరైనా సరే మీ హృదయాలు ప్రభువుకి ఇవ్వకపోతే ఇదే మిక్కిలి అనుకూల సమయం. ఎవ్వరు కూడా ఇదిగో ఆలస్యము చేయక ప్రభు వస్తున్నాడు గనక నీ హృదయాన్ని ప్రభుకి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమాత్రం మీరు ఆలస్యం చేయవద్దు. ఆయన అంటున్నాడు, నో మోర్ డిలే. ఇక నువ్వు ఆలస్యం చేయొద్దు. ఇదిగో రేపేమి సంభవించునో మనకు తెలియదు. నేడైనను రేపైనను ఇగో వ్యాపారము చేసుకొని సంపాదించుందని చెప్పువారులారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు కదా. దేవుని చిత్తమైతే అది ఇది చేస్తానని ప్రభువు దగ్గర మనం అడగాలి. ప్రభు నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడుతూ ఉన్నప్పుడు, నిత్యరాజ్యానికి తీసుకెళ్ళటానికి ఇష్టపడుతున్నప్పుడు ఏది అడ్డు వస్తుంది నీకు? దేని గురించి భయపడుతున్నావు నువ్వు? ఆయన ఇదిగో నిన్ను ప్రేమించి ఉన్నాడు. దేవుని స్తోత్రం. ప్రభువా నీకు వందనాలు నాయనా. అయ్యా, ఆరాధనలో నీ స్వరమెత్తి మాతో మాట్లాడావు. ఇది నా రక్షణ దినమని ఈ దాసుల ద్వారా ప్రవచనం ఎత్తి మాట్లాడావు నాయనా. ఎవరైతే తమ హృదయాలు మీకు సమర్పించుకున్నారో ప్రభువా, తొందరలో వారికి రక్షణ దయచేయండి అయ్యా. వచ్చి నెల మొదటి వారంలో బాప్తిస్ కార్యక్రమాలు ఉన్నాయి ప్రభువా. వీరే మాత్రం వెనకంజ వేయకుండా ప్రభువా
అయ్యా బాప్తిసం పొంది బాహాటముగా యేసే నా రక్షకుడని వారు ప్రకటన చేసి తద్వారా మీరు ఇచ్చిన వాగ్దానాలు బిడ్డలు స్వతంత్రించుకున్నట్లు కృప చూపించి నిత్య రాజ్యాన్ని తీసుకెళ్ళండి. అంతేకాదు ప్రభువా, బాప్తిసం పొంది రక్షించబడిన వారు ఏమాత్రము అపరిశుద్ధతలో అపవిత్రతలో ఉన్నట్లయితే తమను తాము సరి చేసుకుని మరలా అయ్యా నీలో పరిశుద్ధపరచబడి నిత్య రాజ్యాన్ని మేమందరం సిద్ధపాటు కలిగి నీతో కలిసి ఒక దినాన నిశ్చయముగా నిన్ను ఆరాధిస్తాము, స్తుతిస్తామనే గొప్ప నిరీక్షణతో ముందుకు సాగిపోవటానికి కృప చూపించమని అయ్యా లేచి తమ హృదయాలు సమర్పించుకునే బిడ్డలను నీ కృపగల హస్తాలకు అప్పచెప్తూ యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి.